వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంజల్ వారం లాక్స్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రోజు వీడియో ఏంటంటే పర్ఫెక్ట్గా పుల్కా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తాను. చూసారుగా పుల్కా నేను ఇలా చుంచినప్పుడు 2 లేయర్స్ లాగా ఎంత బాగా వచ్చిందో. ఈ పుల్కా అనేది నేను ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేశాను కాబట్టి డైట్లో ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ పుల్కా వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే లంచ్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే నైట్ డిన్నర్లో అయినా తీసుకోవచ్చు. వెజ్తో అయినా నాన్ వెజ్తో అయినా ఈ పుల్కా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా పుల్కా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. పుల్కా ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నేను 2 కప్స్ వరకు వీట్ ఫ్లోర్ని యాడ్ చేశాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ అంతా నేను సాల్ట్ వేసాను. సాల్ట్ మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా కలిపి కొంచెంగా వాటర్ పిండిలో వేస్తూ చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా మనం మిక్స్ చేసుకుంటే మనకి పుల్కా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా చేయి పెట్టి ప్రెస్ చేసినప్పుడు మన చేతికి పిండి అనేది అంటకూడదు, అలాగే గట్టిగా కూడా ఉండకూడదు. కొంచెంగా వాటర్ వేస్తూ తగిన మోతాదులో చూసి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బౌల్పై క్యాప్ పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి పుల్కా పిండి అనేది చాలా స్మూత్గా అవుతుంది, అలాగే పుల్కాలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని మనకు పుల్కాలు ఏ సైజులో అయితే కావాలో అంత సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి. బాల్స్ లాగా ప్రిపేర్ చేసిన ముద్దని ఇప్పుడు 2 హ్యాండ్స్తో రోల్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పుల్కా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇదే విధంగా అన్నీ రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ రోల్ చేసి పెట్టుకోవడం ద్వారా మనకి టైం సేవింగ్ అవుతుంది. ఈ పుల్కాలు ప్రిపేర్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఈ చపాతీ పీట మీద కొంచెం పొడి పిండి వేసి ముందుగా చేసుకున్న చపాతీ ముద్దను పెట్టి ఇలా అన్ని సైడ్స్ రోల్ చేసుకోవాలి. అంటే పర్ఫెక్ట్ షేప్ అనేది రావాలంటే ఇలా అన్ని సైడ్స్ అనేది తిప్పుకోవాలి, లేదంటే డిఫరెంట్ షేప్స్లో వస్తుంది. అదేవిధంగా అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం పొడి పిండి వేస్తూ అన్ని సైడ్లు తిప్పుతూ ఇలా రోల్ చేసుకోవాలి. నేను ఎలాంటి ఫోల్డింగ్ కూడా చేయలేదు, అందుకే పుల్కలు అనేవి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని ప్యాన్ మీద వేసి 10 to 15 సెకండ్స్ వరకు 2 సైడ్స్ అటు ఇటుగా టర్న్ చేసుకోవాలి. ఇలా 2-3 టైమ్స్ చేయాలి. నా దగ్గర పుల్కా స్టాండ్ ఉంది కాబట్టి నేను స్టవ్ పైన పుల్కా స్టాండ్ పెట్టి ముందుగా కాల్చుకున్న పుల్కాని పుల్కా స్టాండ్ మీద వేయాలి. ఇలా 2 సైడ్స్ టర్న్ చేస్తూ కాల్చుకోవాలి. ఇదే విధంగా అన్ని పుల్కాలని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా పుల్కాలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా తీసుకోదు, కొంచెం మనకున్న టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ అనేది నేను యూజ్ చేయలేదు కాబట్టి మన రెగ్యులర్ ఫుడ్లో కూడా తీసుకోవచ్చు డైలీ. ఇప్పుడు పుల్కా స్టాండ్ లేని వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. డైరెక్ట్ స్టవ్ మీదనే చపాతీని వేసుకోవాలి. ఇలా వేసినప్పుడు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. చూసారు కదా, చాలా బాగా పొంగు వస్తుంది పుల్కా. ఈ విధంగా పుల్కా స్టాండ్ లేని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద వేసినప్పుడు పుల్కా అనేది ఇలా పొంగాలన్నమాట. ఇలా పొంగినప్పుడే పుల్కా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. పిండి మనం ఎంత సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటామో ఇప్పుడు ఇలా పుల్కా కూడా పొంగి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పుల్కాని సర్వ్ చేసుకుందాము. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే రైస్ అవాయిడ్ చేసి డైట్ ప్లాన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇదండి ఇవాల్టి నా వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.